రెడ్ బుక్లో రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. శిశుపాలన మాదిరిగా సీఎం చంద్రబాబు పాపాలు పండుతాయన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్ అక్రమ కేసులు, ఆస్తుల ధ్వంసంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిందని మండిపడ్డారు. ఇకనైనా ఇలాంటి చర్యలు ఆపాలని వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వైఖరిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు వైఎస్ జగన్. మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. నారాయణ స్వామి అనే సిఐ తో కనీసం ఎమ్మెల్యే తటస్థ కూడా పడలేదు. కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరు. మే 14న జరిగితే 9 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యాయతనం కేసు పెట్టడం జరుగుతూ ఉంది. రామకృష్ణారెడ్డి కనీసం సీన్లో కూడా లేని వ్యక్తిని. ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నా. టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతోనే ప్రజలపై అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల ఆస్తులను, వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పేరుతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్. రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది. ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైఎస్ఆర్సీపీ ఓడిపోలేదన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల కారణంగానే కూటమి గెలిచిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు వైఎస్ జగన్. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. పిల్లలు బడియీడు పిల్లలు ఉన్నారు, బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి. సీఎం చంద్రబాబు విధ్వంస రాజకీయాలకు బీజం వేశారని, ఇలాంటి విష సంస్కృతి మంచిది కాదని వైఎస్ జగన్ హితవు పలికారు. దాడులను ఆపకపోతే ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ హెచ్చరించారు. పాలనపై దృష్టి పెట్టాలని చంద్రబాబును సూచించారు.